హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్టప్ ఇండియా పల్స్. మీలో ఎంతమంది గోవా వెళ్ళారు? ఎవరైతే ఇప్పటి వరకు గోవా వెళ్ళలేదో వాళ్ళని ఈరోజు నేను గోవా తీసుకెళ్ళబోతున్నాను. సాడ్లీ నేను కూడా వెళ్ళలేదనుకోండి, పర్లేదు, ఇప్పుడు వెళ్ళిపోతాం. అక్కడ సన్ రైజ్, బీచ్, హోటల్స్ ఏంటి అన్నీ చెప్తున్నాడు కానీ అసలుది చెప్పట్లేదేంటబ్బా అని వెయిట్ చేస్తున్నారా? ఇప్పుడు మన వీడియోనే ఆ అసలుది బాస్. ఒక గొప్ప హిస్టరీ కలిగిన స్పిరిట్, అదే గోయచి ఫెనీ. ఇక మీదట గోవా వెళ్లాల్సిన అవసరమే లేకుండా గోవా ట్రెడిషనల్ ఆల్కహాలిక్ బెవరేజ్ని ఈ జనరేషన్కి ఇంట్రడ్యూస్ చేస్తూ స్టార్ట్ చేసిన ఒక వినూత్న స్టార్టప్ ఇది. సో మరిన్ని వివరాలు ఏంటో తెలుసుకుందామా మరి? గోవాలో పుట్టి పెరిగిన యష్ అండ్ తులికా అనే ఇద్దరు సిబ్లింగ్స్ వారి స్టేట్స్లో ఉన్న ప్రత్యేక సంప్రదాయాలు అండ్ రుచుల మధ్యలో పెరిగారు. అందులో నుండి ప్రత్యేకించి ఒక రుచి వారి ద్వారా ఈ స్టార్టప్ని స్టార్ట్ చేయడానికి ప్రొవోక్ చేసింది. అదే ఫెనీ. ఇది 500 years హిస్టరీ కలిగిన ఒక లిక్కర్. ఇది శక్తివంతమైన జీడిపప్పు లేదా కోకోనట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్తో తయారవుతుంది. ఫెనీ గోవాలో ప్రతి చోట అవైలబుల్గా ఉంటుంది. ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి, లోకల్ షాక్స్ దగ్గర, అన్నిటికీ దగ్గరగా అందరికీ అందుబాటులో ఉంటుంది. బట్ క్వాలిటీలో కన్సిస్టెన్సీ లేకపోవడం అండ్ బ్రాండింగ్ కూడా అంతగా లేకపోవడం వల్ల కాస్త వెనుకబడింది. ఆల్రెడీ గోవా వెళ్ళిన వారు ఫెనీ గురించి ఖచ్చితంగా వినే ఉంటారు. రమ్ ఆర్ టకీలాల ప్రీమియం స్పిరిట్కి ఉండే బ్రాండ్ వాల్యూకి ఏమాత్రం తీసిపోనిది ఫెనీ అని వారి అభిప్రాయం. ఇది అందరికీ యాక్సెసిబుల్ చేస్తూనే దాని లెగసీని షోకాస్ చేయాలని భావించారు. వీరి జర్నీ వారి బ్యాక్ యార్డ్లో ట్రెడిషనల్ ఫెనీ రెసిపీస్తో ఎక్స్పెరిమెంట్స్ చేయడంతో స్టార్ట్ అయింది. మోడ్రన్ ప్యాలెట్స్ని హై క్వాలిటీ ఫెనీతో స్మూత్గా తడపాలని డిసైడ్ అయ్యారు. ఈ గోయచి ఫెనీ కేవలం ఒక డ్రింక్ మాత్రమే కాదు, అది ఒక లెగసీని క్రియేట్ చేయడం. వీరు లోకల్గా దొరికే అన్ని ఇంగ్రీడియంట్స్ని కలెక్ట్ చేశారు. ఎక్స్పీరియన్స్డ్ డిస్టిల్లర్స్తో పార్ట్నర్షిప్ని కలిగి ఉన్నారు అండ్ మోడ్రన్ బాటిలింగ్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. ఇవన్నీ ఫెనీకి మోడర్న్ టచ్ మాత్రమే ఇస్తాయి. ఫెనీ యొక్క ట్రెడిషనల్ మెథడ్స్ అండ్ టేస్ట్ని ఏమాత్రం పాడు చేయవు. ఇట్స్ లైక్ యాడింగ్ ఎక్స్ట్రా టేస్ట్ ఫర్ ఫెనీ. ఫెనీకి మంచి పాపులారిటీ దక్కింది. క్వాలిటీ అండ్ వారి ఇన్నోవేటివ్ మార్కెటింగ్ స్ట్రాటజీ వారి ప్రొడక్ట్ని గోవాలోని అన్ని వైన్ స్టోర్స్లో అండ్ రీటైల్ అవుట్లెట్స్లో పర్మనెంట్ స్టాక్గా ఉండేలా చేసింది. రీసెంట్గా షార్క్ ట్యాంక్ ద్వారా పొందిన సెక్యూర్డ్ ఫండింగ్ వల్ల వారు పెద్ద ఇన్వెస్టర్స్ దృష్టిని కూడా ఆకర్షించారు. కేవలం గోవాలో సక్సెస్ అవడంతో సాటిస్ఫై కాలేదు యష్ అండ్ తులికా. నేషనల్గా అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్గా కూడా ఫెనీని ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యారు. మెక్సికోకి టెకీలా ఉన్నట్లే గోవాకి గోయచి ఫెనీ ఒక సినోనిమ్గా మారగలదని తులికా నమ్మకం. ఇట్స్ రియల్లీ ఏ ప్రౌడ్ జర్నీ ఫర్ దెమ్. కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేస్తూ అలాగే లెగసీని కాపాడుకోవాలనుకునే ఆలోచన ఉన్న ఎవరికైనా గోయచి ఫెనీ ఒక ఇన్స్పిరేషన్. సిబ్లింగ్ సపోర్ట్, లోకల్ ఇంగ్రీడియంట్స్ మీద నాలెడ్జ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యొక్క స్పిరిట్కి ఇది నిదర్శనం. ఇక్కడ టాపిక్ ఆల్కహాల్ కానే కాదు, వారి కాన్సెప్ట్ అండ్ ఇన్నోవేటివ్ అప్రోచ్. మీరు ఎప్పుడైనా ఫెనీ ట్రై చేశారా? ట్రెడిషనల్ స్పిరిట్ని రీక్రియేట్ చేయడం పట్ల అండ్ గోయచి ఫెనీ ఎయిమ్ పైన మీ ఒపీనియన్ ఏమిటి? కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఒక చిన్న మాట, స్టార్టప్ ఇండియా పల్స్ ఛానల్ ద్వారా మేము స్టార్టప్ కంపెనీస్ని గురించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాము. యంగ్ ఆస్పిరెంట్స్కి ఇది ఒక చక్కటి ఇన్స్పిరేషన్ అవుతుందన్న మంచి ఉద్దేశంతో మాత్రమే. ఎనీహౌ గైస్, ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈరోజుకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్.